హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ముందుగా మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి మహిళకి పేరు పేరున ఈహా టీవీ పక్షాన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈహా టీవీ పక్షాన. దాని తర్వాత మనం మాట్లాడుకునేటప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు వెనుకున్న వాస్తవాలు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అందులో ముఖ్యంగా 'ఆంధ్రజ్యోతి' పత్రికలో ఒక ఫుల్ పేజ్ యాడ్ ఏశారు. ఒక 'ఆంధ్రజ్యోతి'లోనే కాదు, దాదాపు అన్ని పేపర్‌లో, తెలుగు, ఇంగ్లీష్ పేపర్‌లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ నుంచి నిధులు కేటాయించి, కోట్ల రూపాయలు వెచ్చించి ఒక ఫుల్ పేజ్ యాడ్ ఏశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ మహిళలకి చాలా సంతోషం. చెప్పాలి గూడా. మహిళలకు సంబంధించి ప్రభుత్వ సొమ్ముతోని చెప్పారు. మంచిదే. ఒక సాక్షి తప్ప మిగతా అన్ని పేపర్‌లో వచ్చింది. సరే వాళ్ళు ఇచ్చారు. మహిళా దినోత్సవము, మహిళా సాధికారికత, మహిళలకి ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీమ్స్, మహిళల్ని ముందుకు తీసుకుపోవడానికి వాళ్ళ ఎంపవర్‌మెంట్‌కి సంబంధించి రాశారందులో. కానీ ఒక దురదృష్టకరమైన, ఒక విచారకరమైన, ఒక బాధాకరమైన విషయం అందులో ఉంది. ఇది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి మహిళకి క్షమాపణ చెప్పాల్సిన ఒక ఒక అంశం అందులో దాగి ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. 45 సంవత్సరాల రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడు గారిది. పవన్ కళ్యాణ్ గారిది ఒక కొత్త రాజకీయం కోసం కొత్త ఒరవడిని రాజకీయాల్లో తీసుకురావడానికి పార్టీని పెట్టిండు పవన్ కళ్యాణ్ గారు. మహిళలంటే అపారమైన గౌరవం ఉందని చెప్తా ఉంటారు. నారా లోకేష్ గారు భవిష్యత్ తరానికి, ఈ రాష్ట్రానికి, దేశానికి నాయకుడిని కాబోతున్నా అని చెప్పుకుంటున్నాం నారా లోకేష్ గారు. వీళ్ళు ముగ్గురు కూడా ఎక్కడ మీటింగ్ ఉన్నా మేము మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలహీన వర్గాలకి కోసమే మేము ఉన్నాం. వాళ్ళ ముందుకు తీసుకుపోవడానికి, వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి అని చెప్తున్నారు. వీళ్ళు ముగ్గురు వ్యవహరించిన తీరు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, మహిళలకి మరి ముఖ్యంగా క్షమాపణ చెప్పాల్సిన, విచారం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటది అనంటే ఈరోజు మహిళా దినోత్సవం. మహిళలకు ఒక శాఖ మంత్రి ఉంటారు ఇక్కడ. మహిళా సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గారు. గుమ్మడి సంధ్యారాణి గారు. వారి ఫోటో లేదు యాడ్‌లో. మరి ఇదేం మహిళా మంత్రి పైన వివక్ష చూపిస్తే ఇది ఎట్లా మహిళా సాధికారత అంటే ఇదేనా? ఇది మహిళా సాధికారత అయిద్దా? మీరు ఏసే యాడ్‌లోనే, ప్రకటనలోనే శుభాకాంక్షలు తెలిపే ప్రకటన. అది కూడా మహిళా దినోత్సవానికి సంబంధించి. దాంట్లో ఆ మహిళా మంత్రికి స్థానం లేదు. కానీ నారా లోకేష్ గారికుంది. మహిళా మంత్రికి స్థానం లేదు. చంద్రబాబు నాయుడు గారికుంది. మహిళా మంత్రికి స్థానం లేదు. పవన్ కళ్యాణ్ గారికుంది. సరే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రోటోకాల్ ప్రకారం ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించిన యాడ్ వచ్చినా ఆయన ఫోటో ఉండాలి తప్పనిసరి. దాంట్లో డౌట్ లేదు. నారా లోకేష్ గారు ఏ మహిళలకు శాఖ మంత్రి? పవన్ కళ్యాణ్ గారు దేనికి మంత్రి? ఉప ముఖ్యమంత్రి. సరే, ఆయనదేశారంటే అందం ఉంది. సరే, లోకేష్ గారిది కూడా యేసుకున్నారు సపోజ్ అనుకోండి. ఒక అతి ముఖ్యమైన, అంటే అన్ని శాఖలకు మంత్రి అని ఒక పేరు బయట ఉంది కాబట్టి యేసుకున్నారు. కానీ మహిళా మంత్రి ఏం చేశారు పాపం? మహిళా మంత్రికి మహిళా దినోత్సవం రోజు వివక్ష చూపిస్తే, ఇప్పటికే ట్రైబల్ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, బీసీ వెల్ఫేరు, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, ఏ శాఖకు సంబంధించిన యాడొచ్చినా లోకేష్ గారి ఫోటో తప్ప శాఖ సంబంధిత మంత్రి ఫోటో వేయట్లే. వాళ్ళ పేరే రాయట్లే. సరే, మిగతాయన్ని ఒక ఎత్తు. మహిళలు కదా ఈళ్ళు పాపం. మహిళలు దట్టు ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చిన అట్టడుగు వర్గాలకు సంబంధించిన మంత్రి ఆమె. మహిళా శిశు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ మంత్రి గూడా. ఏం మీ మనసులో రాలేదా? మాటల్లో కాదు ఉండాల్సింది మహిళా సాధికారత, మాటల్లో చెప్తే కాదు, మీ మనసుకు దట్టాల. మనసులోంచి వేరే వస్తుంది, మాటల్లో ఇంకొకటొస్తుంది అని స్పష్టంగా కనపడుతుంది. వారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, కానీ ఇక్కడ మహిళా మంత్రి ఫోటో లేదు. ఇక ఈడ పెద్ద పెద్ద అక్షరాలతోని రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల జీవనోపాధి, ఆర్థిక స్వేచ్ఛ, అభ్యున్నత కోసం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో సెర్ఫ్, మెప్మా, మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర మహిళలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగేలా చేశారట. ఎవరి ఆధ్వర్యంలో? రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలతో పాటు వివిధ కార్పొరేషన్ల ద్వారా రాష్ట్ర మహిళలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఫోటో ఏమైనా ఆశించే స్థాయికి వచ్చారు. మీరు అవమానించారు. వివక్ష చూపారు. దీనికి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగానే అటు పవన్ కళ్యాణ్ గారా, మరి నారా లోకేష్ గారా, లేదా ముఖ్యమంత్రి గారా? సమాధానం
చెప్పాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఉంటే క్షమాపణ చెప్పొచ్చు. తప్పు లేదు. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ కాదు. ఇది ప్రతి శాఖలో జరుగుతుంది కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ ఏం కాదు. కమ్యూనికేషన్ గ్యాప్ నిజంగానే ఉంటే కేవలం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటో ఉండి నారా లోకేష్ గారి ఫోటో మిస్ అయ్యేది. మంత్రి గారితో పాటు. మంత్రి గారిదే మిస్ అయ్యి వాళ్ళు ప్రతి యాడ్‌లో రావాల్సిన ఫోటోలు ఉంటున్నాయంటే కమ్యూనికేషన్ గ్యాప్ కాదు. ఉద్దేశపూర్వకంగా మనసులోంచి వచ్చిన ఈ మహిళా సాధికారత వాళ్ళు. వాళ్ళ మనసులో ఉన్న మహిళా సాధికారత ఇది. మాటలలో ఉన్న సాధికారత పెద్ద పెద్ద మాటలున్నాయి. ఇది మహిళా ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగేలా ఎన్నో పథకాలు, కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తుందట. దాంట్లో ఈడ పథకాలు ఇవన్నీ జెప్పారు. ఇవన్నీ జెప్పారు. పథకాలు లక్షాధికారులను చేయటం, ఏది పారిశ్రామికవేత్తలను చేయటం చేస్తే మంచిదే. కానీ మీరు శుభాకాంక్షలు తెలిపే ఫోటో ఆ యాడ్‌లోనే మహిళా మంత్రి ఫోటో వేయటానికి గిట్టని, మనసుకు నచ్చని, ఒప్పుకోని, మనసు ఒప్పుకోని పరిస్థితిలో మీరుంటే నిజంగానే మహిళల్ని సాధికారత వైపు తీసుకెళ్తారా? తీసుకెళ్ళే అవకాశం ఉందా? చెప్పొచ్చు. ప్రచారంలో 100 చెప్పొచ్చు. కాబట్టి ఇది ఆలోచించుకోవాలి. మహిళా మంత్రికి మహిళా దినోత్సవం రోజే వివక్ష, అవమానం జరిగినట్టు అర్థమవుతుంది. ఇంకోటి ఇక 'ఆంధ్రజ్యోతి' ఏబీఎన్ రాధాకృష్ణ గారు ప్రతి ఆదివారం రాసే 'కొత్త పలుకు' ఈ ఆదివారం కూడా రాశారు. నెయ్యి నుంచి మతం దాకా అట. నెయ్యి నుంచి మతం దాకా అని చెప్పి వారు రాశారు. నేను సబార్డినేట్‌ని కాదు అని చెప్పి ఇంకొక అంటే తెలంగాణ ఎడిషన్‌లో రాశారు. నేను ఎవరికీ సబార్డినేట్ కాదని. సబార్డినేట్ కాకపోవచ్చు గాని ఇగో ఎవరికీ నేను సబార్డినేట్‌ని కాదు నేను అని చెప్తున్నారు. మీరు సబార్డినేట్ కాదు కావచ్చు కాకపోవచ్చు ఇంకోటి ఆయన ఏం చెప్తారు నేను నాకు నచ్చింది. నేను చెప్పాలనుకున్నది సూటిగా ఎక్కడ అరమరికలు లేకుండా చెప్తా అంటారు. వాస్తవమే మీకు నచ్చింది చెప్తారు. ప్రజలకు నచ్చిందో ప్రజల కోసం చెప్పరు. మీ సిద్ధాంతం ఏదైతే ఉందో మీరు ఎవరినైతే సమర్థించాలనుకుంటున్నారో వాళ్ళని ముక్కుసూటిగా సమర్థిస్తారు. దాంట్లో డౌట్ లేదు. అది తప్పైనా, ఒప్పైనా మీకు నచ్చిన వ్యక్తి మంచే. ఇప్పుడు ఈయన ఇందులో మొత్తం రాసిందేందంటే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి గురించి, బీఆర్ నాయుడు గారి వీడియో గురించి, బిల్ గేట్స్ క్షమాపణ గురించి ఒక 2, 3 అంశాలు రాశారు. బిల్ గేట్సు మహిళలతోని అక్రమ సంబంధాలు ఉన్న దానిపైన ప్రపంచానికి క్షమాపణ చెప్పిండు అని చెప్పారు. మరి క్షమాపణ చెప్పిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌కొస్తే ఆంధ్రప్రదేశ్‌లో విమర్శలొచ్చినాయి. దాని నుంచి ఢిల్లీలో జరిగే ఏఐసస్‌కి వెళ్ళటానికి మొఖం చెల్లక వెళ్ళలేదు అని చెప్పి ఇదే 'ఆంధ్రజ్యోతి' కొత్త పలుకులో రాశారు గతంలో రాధాకృష్ణ గారే. మొఖం చెల్లలే. క్షమాపణ చెప్పిన తర్వాత కూడా మొఖం చెల్లక ఆయన ఎళ్ళలే. ఎళ్ళలేని పరిస్థితిలో ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా ఎళ్ళిపోయిండు. ఢిల్లీ ఎళ్లి ఏఐ సదస్సులో పాల్గొనలే. ఏఐ సదస్సులో ఆయన లిస్ట్ నుంచి ఆయన పేరు తొలగించారా? మరి ఈయన ఎళ్ళలేదా? మొఖం చెల్లలేదని ఈయనే రాశారు. ఎట్ ద సేమ్ టైమ్ అదే కాంటెక్స్ట్‌లో టీటీడీ అనే ఒక పవిత్రమైన ధర్మకర్తత్వ మండలికి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడు గారి వీడియో కూడా బయటకొచ్చింది. మహిళలతోని ఉన్నది. అది సహజమే అంటున్నారు రాధాకృష్ణ గారు. అసలు మీ ఆవేదన ఏంటి? మీరు చెప్పాలనుకున్నదేంటి? బిల్ గేట్స్ విషయంలో ప్రపంచానికి క్షమాపణ చెప్పిండో ఆయన చాలా నైతిక విలువలు ఉన్నోడు. ఆయన విమర్శించే స్థాయి మీకు లేదు అని చెప్పి ఎవరైతే విమర్శిస్తారో విమర్శకులు చెప్తున్నారు. ఆయన క్షమాపణ చెప్పి మొఖం జల్లక ఢిల్లీలో ఏఐ సదస్సుకి అటెండ్ కాలేదని మీరే చెప్తారు. మరి క్షమాపణ చెప్పిన వ్యక్తికి నైతికత ఉంది. ఇక్కడ అసలు బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పలేదు. బిల్ గేట్స్‌ది వేరు, బీఆర్ నాయుడుది వేరు. బీఆర్ నాయుడు గారు టీటీడీ అనేది ఒక పవిత్రమైన హిందూ దేవాలయానికి సంబంధించిన ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆయన. బిల్ గేట్స్‌కి ఉన్నా లేకపోయినా పెద్ద ప్రమాదం లేదు గానీ ఈయనకు ఉండాలి నైతికత, విలువలుతో కూడిన జీవితం గడపాల. వీరేమంటున్నారు ఇది టీటీడీ చైర్మన్ కంటే ముందున్న వీడియో కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లే. ఇది సహజం ఇయాల రేపు. పెద్ద పెద్దోళ్ళకి ఈ ఇల్లీగల్ అఫైర్స్ అక్రమ సంబంధాలు సహజము. అక్రమ సంబంధాలు సహజమా? సహజమైన సంబంధాలా మీ దృష్టిలో? దీన్ని సమర్థిస్తారా? నెహ్రూ లాంటి వ్యక్తికే ఉందట. అంటే మీకు కన్వీనియంట్‌గా మీకు అవసరమైనప్పుడు మీరు సమర్థించే పనా? మీ ఆవేదన ఏంటి అసలు? బీఆర్ నాయుడు ప్రచారం ఇంకా రచ్చగాలేదని బాధా? లేదా బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పలేదు బిల్ గేట్స్ లెక్క అని బాధా? లేదా బీఆర్ నాయుడిని చంద్రబాబు నాయుడు గారు ఏం క్లాస్ పీకలేదని బాధా? లేదా బీఆర్ నాయుడు గారి పైన విమర్శలొస్తున్నాయని బాధా? మీ ఆవేదన, మీ బాధేంటి? మీ ఆవేదన, మీ బాధ ఏంటో గాని మీ ముక్కుసూటితనం, మీ మీ సబార్డినేట్ అంటున్నారుగా, మీ సబార్డినేట్‌లు, మీ భాగస్వామ్య పక్షాలు, మీ సమర్థింపులు ఎవరి కోసం చేస్తారు? ఏ సామాజిక వర్గం కోసం, ఏ పార్టీ కోసం చేస్తారో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు తెలిసిందే. దాంట్లో పెద్దగా నేను ముక్కుసూటిగా మాట్లాడదు కాబట్టి, ఉన్నదున్నట్టు మాట్లాడదు కాబట్టి నాకు శత్రువులు ఎక్కువ అని మీరు అంటున్నారు. అది గాదు. మీరు స్వార్థంతో, వివక్షతో మాట్లాడతారు గానీ మీకు శత్రుత్వం ఎక్కువుంది. మిమ్మల్ని ప్రజలు మెచ్చరు, నచ్చరు. కొన్ని వర్గాలే మెచ్చుతాయి, కొన్ని వర్గాలే నచ్చుతాయి అని బయట మాట్లాడుకుంటున్న మాట.
ఇక కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పుంటే ప్రాయశ్చిత్తపడి అసలు ఈ ఇష్యూయే వచ్చేది కాదు. ఎవరు చెప్పారు కల్తీ జరిగిందని? ఏ ల్యాబ్ రిపోర్ట్ చెప్పింది? కల్తీ కాదు, గొడ్డు కొవ్వు కలిసిందని. ఏ ల్యాబ్ రిపోర్ట్‌లో గొడ్డు కొవ్వు కలిసిందని చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అసలు ఎప్పటి శాంపిల్స్ అయ్యి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు శాంపిల్సా? ఇప్పటి శాంపిల్సా? అప్పటి శాంపిల్స్ ఎక్కడి నుంచి వచ్చినియి? ఇప్పటి శాంపిల్స్ అయితే జగన్మోహన్ రెడ్డి క్షమాపణ ఎందుకు చెప్పాలి? లేదా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సి వస్తే, మరి చంద్రబాబు నాయుడు గారు కొవ్వులు ఉన్నాయని చెప్పారు. ఆ కొవ్వులు లేవని సిట్ చెప్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటదా? అంటే మీ ముక్కుసూటితనం ఇదేనా? అంటే చంద్రబాబు నాయుడు గారట, అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పుంటే అయ్యిపోయేదట. అంటే అది నిర్ధారణ అయితే క్షమాపణ చెప్పాల్సింది. దాంట్లో డౌటే లేదు. నిర్ధారణ కాలేదు కదా! ఇంకా సిట్ దాకా రాలేదు. సిట్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సిట్ ఇన్వెస్టిగేషన్ ఏసి ఒక చార్జ్ షీట్ ఏసింది. దానికి అనుబంధ చార్జ్ షీట్‌లు ఇంకేముంటాయో తెలవదు. అది రాక తలకే ఏకసభ్య కమిషన్ అని ఒక కమిషన్ ఏశారు. ఏంటి మీ ఆరాటం? అనేది ఇక్కడ వీరి ఆవేదన స్పష్టంగా కనపడుతుంది. బీఆర్ నాయుడు గారు, బిల్ గేట్స్, జగన్మోహన్ రెడ్డి విషయంలో. జగన్మోహన్ రెడ్డి ప్రాయశ్చిత్తంతోనే క్షమాపణ చెప్పలేదని బాధ. బిల్ గేట్స్ చెప్పిండని బాధ. బీఆర్ నాయుడు చెప్పలేదని బాధ. ఈ 3 బాధలలో ఈయన వ్యక్తిగత విషయాలు ఏమున్నాయి గానీ, నాకు బీఆర్ నాయుడుకి ఏదో పొరపచ్చాలు నేనే వీడియోలు రిలీజ్ చేసినా అని చెప్తున్నారు అని చెప్పారు. సరే అది మీకు, బీఆర్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి తెలవాలి. సరే ఈ ఎపిసోడ్ మొత్తంలో బీఆర్ నాయుడు గారు క్షమాపణ చెప్పాలా లేదా? బీఆర్ నాయుడు గారు తొలగాలా లేదా చైర్మన్‌గిరి నుంచి? అది అని ఎవరు అంటలేదని మీ బాధ? లేదా మీరేమన్నా ఆ స్టాండ్ తీసుకుంటారా? సహజమని చాలా క్లియర్‌గా జడ్జిమెంట్ ఇచ్చేశారు ఏబీఎన్ రాధాకృష్ణ గారు. ఇది తప్పేముంది అందులో? ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పే ఉంది. ఆ వీడియోలో వాళ్ళకేం సంబంధం ఉందో, అసలు ఉంటే కూడా అది పెద్ద దానివల్లట ఇటువంటి సంబంధాలు ఉండటం వల్ల ఆర్థికపరమైన ఒత్తిడో, లేదా ప్రభుత్వపరమైన స్కీమ్‌లో లబ్ధి పొందుతారు తప్ప ఇక ఇబ్బందే లేదట. మరి గోరెంట్ల మాధవ్ అని వైఎస్ఆర్‌సీపీకి సంబంధించిన ఎంపీ ఉండే. ఆయన ఎవరో మహిళతోని సంబంధం ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు, వారాలు, నెలల పాటు స్టోరీలు, డిబేట్‌లు నడిపించారు. ఆ మహిళ ఎవరో బయటికి రాలే. ఆ మహిళ వల్ల ఈ ప్రభుత్వం నుంచి ఏమన్నా ఆ మహిళకి ఆర్థిక లబ్ధి రాలే, ఆర్థిక ఒత్తిడి రాలే, ఇంకో ఫ్యామిలీ బయటకొచ్చి చెప్పలే, ఏది చెప్పలే. మరి ఆ రోజు ఉన్న అపవిత్రమో లేతే అది ఇల్లీగల్ ఎఫైరో ఈరోజు ఎందుకు లేదు? బీఆర్ నాయుడు గారిదైతే సహజము. మీకు నచ్చనోళ్ళదైతే అసహజమా? ఇది మీ వివక్ష. మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటమే ఒక వింత అని చెప్పారు. అంటే ప్రజలతోని 153 సీట్లు ప్రజలిచ్చి గెలిచి ముఖ్యమంత్రి అయితే అదొక వింత లెక్క కనపడింది. అంటే మీ మీ వింత ధోరణి, మీ మీ వివక్ష ధోరణి స్పష్టంగా కనపడుతుంది. మీకు నచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రులైతే అద్భుతాలు. మీకు నచ్చని వ్యక్తులను ఒకళ్ళ ప్రజలు ఎన్నుకుంటే అది వింత. ప్రజలు పిచ్చోళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటే మాత్రమే ప్రజలు మంచోళ్ళు. చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తే ప్రజలు చెడ్డోళ్ళు. 2019 ముందు కూడా ఇట్లాంటి అసత్య ప్రచారమే నిజమని నమ్మి ప్రజలు ఓట్లేశారట. ఇప్పుడు మళ్ళా అది స్టార్ట్ అయింది. జాగ్రత్త పడండి మీరని చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి హెచ్చరిస్తున్నాడు. మీరు పత్రికనా? లేదంటే పాంప్లెటా? అనేది ఈరోజు ప్రజలు మాట్లాడుకునే పరిస్థితికొచ్చింది. మొత్తం మీద ఏబీఎన్ రాధాకృష్ణ గారి ఆవేదన స్పష్టంగా కనపడుతుంది. బీఆర్ నాయుడు గారు చర్చ రచ్చగాలేదనే, లేదా జగన్మోహన్ రెడ్డికి ఒక, అంటే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు అంశముని ఈజీగా ట్యాకిల్ చేసిండు. హెరిటేజో లేదా బీఆర్ నాయుడు గారి ఇష్యూవో బయటకొచ్చింది. అసలు విషయాలు బయటకొచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు లేని కొవ్వును ఉందని చెప్పిండని ప్రజలు అనుకుంటున్నారు, హిందువులు అనుకుంటున్నారు అనే బాధ, ఆవేదన. దాన్ని ఎట్లా ఒడ్డెక్కాలనే బాధ, ఆవేదన. చంద్రబాబు నాయుడు గారి ఆవేదనంతా మీరు మోస్తన్రా అనే ఒక చర్చ అయితే హిందువుల్లో జరుగుతుంది. ఇది వారు చెప్పారు. రైట్. ఎవరికీ సబార్డినేట్ కాదట. గేట్స్‌ని విమర్శించే అర్హత ఉందా? ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా కల్తీ నెయ్యి వాడకానికి జగన్ రెడ్డి ప్రత్యక్షంగా కారకుడు కాకపోయి ఉండవచ్చు. కాసుల కోసం కక్కుర్తిపడిన ఎవరో ఆ పాతకానికి ఒడిగట్టారు. జరిగిన దానికి నైతిక బాధ్యత వహిస్తూ దోషులను గుర్తించి కఠిన చర్య తీసుకోవాల్సిందిగా జగన్ రెడ్డి కోరి ఉంటే హుందాగా ఉండేది. అలా చేయకపోగా మనసులో ఇష్టం లేకపోయినా గుళ్ళు, గోపురాల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే మన రాజకీయ నాయకులకు దేవుడు, మతం కూడా రాజకీయాలకు ముడిసరుకుగా మారిపోయాయనిపిస్తుంది. రాజకీయ ప్రయోజనాల కోసం తాము విశ్వసించని మతాన్ని నమ్ముతున్నట్టు ప్రకటిస్తారు. ఇష్టం లేని దేవుడికి పూజలు చేస్తారు. మనసులో చిరాకుగా ఉన్నప్పటికీ నామాలు పెట్టుకుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. ఇప్పుడు చెప్పండి, బిల్ గేట్స్‌ను
నానా మాటలు అన్నవారికి ఆయన విమర్శించే నైతిక హక్కు, అర్హత ఉందా? కల్తీ అంశం రుజువైన తర్వాత కూడా బుకాయిస్తున్న ఈ ముఠాకు ఆహ్, ఎవరు కోరకపోయినా బేషరతుగా క్షమాపణలు చెప్పిన బిల్ గేట్స్‌ను నిందించే నైతికత ఉందా? బిల్ గేట్సు తిండికైన తిండికైన ఖర్చెంతో చెప్పాలనుకోవడం ఏంటి అని చెప్పి బిల్ గేట్స్ క్షమాపణ చెప్పిండు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పడు? బిల్ గేట్స్ క్షమాపణ చెప్పిండు. బీఆర్ నాయుడు ఎందుకు చెప్పడు? అని మీరు అడుగుతున్నట్టుందాడ. మీ ఆవేదన అది కనపడుతుంది. మీకు బీఆర్ నాయుడుకి 100 ఉండొచ్చు. కానీ బీఆర్ నాయుడు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉండదు. టీటీడీ పవిత్రమైంది. బిల్ గేట్స్ చెప్పినా చెప్పకపోయినా పెద్ద అది ఫరక్ కాదు. లేదా జగన్మోహన్ రెడ్డి చెప్తాడా చెప్పడా అనేది సిట్టు రేపు తేల్చేదాన్ని బట్టి ఉంటది. కానీ బీఆర్ నాయుడు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు చెప్పడని మీ ఆవేదన లెక్క ఉంది. అది అడగండి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయి. ఎందుకు చెప్పడు? బిల్ గేట్స్ లాంటి వ్యక్తి చెప్తే బీఆర్ నాయుడు క్షమాపణ ఎందుకు చెప్పడు? క్షమాపణ కాదు అసలు అక్కడి నుంచి తప్పించండి అని మీ బాధ. ఆ బాధ, ఆవేదన ఉంటే డైరెక్ట్ చెప్పుకుంటే పోయి. ఈ పలుకులు నేను సబార్డినేట్ కాదు. నేను ఎవరు చెప్తే ఇనను. బీఆర్ నాయుడు లాంటి వ్యక్తిని కాదు. పదవులు తీసుకొని సబార్డినేట్ లెక్క పనిచేయను అని చెప్పినట్టుంది మీ ఆవేదనలో. అంటే ఇక్కడ ఆయన అర్థం ఏందంటే బీఆర్ నాయుడు సబార్డినేట్ చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారి కోసం 40 సంవత్సరాల పాటు బీఆర్ నాయుడు పనిచేసిండు. దానికి ఫలితంగా పదవి ఇచ్చారు. నేను అట్లాంటి సబార్డినేట్ పదవి చేయండి. నేను పదవి కోరుకోను. పదవి అడక్కపోవటం నా ఇష్టం. పదవి కావాలనుకోవటం ఆయన ఇష్టం అని పోల్చుకుంటూ చెప్పారు. ఆయన మీ మీ మాటల్లోనే మీ అంతరాత్మ ఏంది, మీ మాటలేందనేది అర్థమైతుంది. ఇది ఒక వార్త 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి విశ్లేషణట. ఈనాడులో కూడా సేమ్ యాడు ఫుల్ పేజీ. మహిళా మంత్రి లేరు. హ్మ్. ముప్పును ఎదుర్కోవడానికే జనాభా నిర్వహణట. ఏఐ మాదిరే జనాభా సమతుల్యం గురించి చర్చించుకోవాలి. 25 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాను. ఏపీలో డ్రోన్ అంబులెన్స్‌లకు కసరత్తు. రైసీనా డైలాగ్ వేదికపై సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా ప్రోత్సాహక విధానాన్ని తీసుకురావడానికి బలమైన కారణాలున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని దేశాలు వయోభార సమస్యను ఎదుర్కొన్నాయి. భారత్‌కు ఇప్పుడున్న జనాభా ప్రయోజనాల ఫలం 2047 వరకే ఉంటుంది అని చెప్పి నేను ఒక జనాభా పాలసీని తెచ్చినా దాని గురించి అంత దేశం చర్చించాలంటండి చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో ఏందంటే జనాభాను ముగ్గురిని కానండి. ఏం లేదు అందులో పాలసీ. ఇద్దరు ఓకే. ముగ్గురిని కూడా ముగ్గురు ముద్దు. నేను అప్పట్లో ఒక్కళ్ళు చాలు అన్నా గాని ఇప్పుడు కాదు అట్లా. నేనైతే ఒక్కడిని కంటా. నా కొడుకు ఒక్కడినే కంటాడు. మీరందరూ ముగ్గురిని కానండి. మీరు కన్నందుకు మీకు 25,000 ప్రోత్సాహం ఇస్తా అని ఒక ముష్టి మీ మొఖానేస్తా అని చెప్పి నిన్న పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. నువ్విచ్చే ముష్టి 25,000 కోసం మూడో బిడ్డను గాని ఏం చేయాలి? ఇప్పుడున్నోళ్ళకి దిక్కు లేక, ఉపాధి లేక ఓలాలు లేదా ఊబర్‌లో డ్రైవింగ్ పని చేస్తున్నారు. బీటెక్‌లు, ఎంటెక్ చేసిన పిల్లలు. ఇట్లాంటి అంటే డైలీ లేబర్‌గా ఎళ్తున్న పరిస్థితి. బీటెక్, ఎంటెక్ చేసిన పరిస్థితి పిల్లలు. ఇక్కడ ఉపాధి దొరక దేశం గాని దేశాలు పోయి బతుకుతున్న పరిస్థితి. కువైట్ లాంటి, సౌదీ లాంటి దగ్గర ఇరుక్కపోయి బతుకుతున్న పరిస్థితి. ఇక మీరు ముగ్గురిని కనమని 25,000 ఇస్తానని నువ్విచ్చే ముష్టి కోసం 25,000 కోసం మూడో బిడ్డను గాని ఏం చేయాలి? ఉన్నోళ్ళకి తినటానికి సరిగ్గా తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, చదువుకోవడానికి చదువు లేదు, వైద్యం లేదు, ఫెసిలిటీస్ లేదు, జీవన ప్రమాణాలు లేవు, క్వాలిటీ లైఫ్ లేదు. మీరు ఎట్లా పిలిపిస్తారని ఇప్పటికే విమర్శలున్నాయి. వీరు చెప్పిన పాలసీ చాలా పెద్ద గొప్పదన్నట్టు ఢిల్లీలో పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సరే మీరనే ఏది వయోవృద్ధులు పెరుగుతున్నారా ఇంకోటి అంటే అసలు ఇప్పుడున్న జనాభాకి సరిపడా ఫెసిలిటీస్ ఉన్నాయా? సంపదుందా? అవకాశాలున్నాయా? అనేది గదా పాయింటు. వాళ్ళకి సరైన వైద్యం లేదు, సరైన విద్య లేదు, సరైన వసతులు లేవు. తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేదు. ఉంటాయి. కానీ క్వాలిటీ లైఫ్. మీ ఇంట్లో మీ మనవడు తిన్న తిండి, మీ ఇంట్లో మీ మనవడు తాగే పాలు, నీళ్ళు ఆ స్థాయిలో మిగతా ప్రజలు మీరిచ్చే 25,000 ప్రోత్సాహంతోని బతకగలరా? బతుకుతారా? ఇది లేకుండా నేను చాలా మంచి జనాభా నిర్వహణ ప్లాన్ తెచ్చినా మీరు అద్భుతంగా అమలు చేయాలంటే ఏముంటది బయటోళ్ళకి చెప్పటమే నీతులు. కనండి, వదలండి దేశం మీదకి. అప్పులు పంచుకోండొచ్చి. ఆస్తులు పంచుకోవడానికి కాదు మీరు కనమనేది. రైట్. ఆంధ్ర ప్రభుత్వం. రైట్. త్వరలో భారత్‌కు రివర్స్ మైగ్రేషన్ అట. ప్రపంచ దేశాల అభివృద్ధిలో మనోళ్ళే కీలక పాత్ర. సంస్కరణ వల్లే మనం వేగంగా అభివృద్ధి. కేంద్రంతో కలిసి సమన్వయంతో ముందుకు నైపుణ్యము, వనరులు ఉన్న చోటికి అవకాశాలు. ప్రపంచంలో 60% జీసీసీలు భారత్‌లోనే. త్వరలో అనేక దేశాలకు భారత్ నుంచే విద్యుత్తు. నాడు కుటుంబ నియంత్రణ అన్న, నేడు జనాభా నిర్వహణ అని చెప్పినా, ఏది చెప్పినా అప్పులు కుప్ప చేశారుగా రాష్ట్రాన్ని. మీరు ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్పినా.
ఆ రోజు విజన్ 2020 అన్నా, ఈరోజు మళ్ళా విజన్ 2047 అన్నా ప్రజలకి అప్పుల భారం పెరిగింది తప్ప ఆదా లేదు, సంపద లేదు. మీరు జనాభా నియంత్రణ అన్నా, జనాభా నిర్వహణ అన్నా, ఈ రెండిటి వల్ల ప్రజలకు ఒరిగి ఏం లేదు. మీకు రాజకీయాలకు ఉపయోగపడేది ఓట్లొస్తాయి. మీ రాజకీయాలకి ఓటర్స్ సంఖ్య ఎక్కువ కావాలి కాబట్టి ఓట్లొస్తాయి. లేదా మీ రాజకీయ నాయకులు చేసే అప్పులను పంచుకోవడానికి జనాభా కావాలి కాబట్టి అప్పుల పంపిణీ జరిగిద్ది. తప్ప ఇక్కడ ఆస్తులొచ్చేది లేదు, సంపదొచ్చేది లేదు, ఉద్యోగాలొచ్చేది లేదు, ఉపాధొచ్చేది లేదు. ఈ మాటలు చెప్పుకోవడానికి. రైట్. జగన్ హయాంలో ప్రతి నెల 100,00,00,000 కిక్ బ్యాక్స్ వచ్చినాయట. 3,500,00,00,000 మనీ లాండరింగ్, 1,000,00,00,000 నగదు, లావాదేవీలకు ఆధారాలు, మద్యం వ్యాపారంలో అక్రమాలు సమాధానం చెప్తారా? నిశ్శబ్దమైన ఎక్స్ వేదికగా నిలదీసిన మంత్రి లోకేష్. జగన్ హయాంలో ప్రతి నెల 100,00,00,000 కిక్ బ్యాక్స్ వచ్చినాయట. 3,500,00,00,000 మనీ లాండరింగ్, 1,000,00,00,000 నగదు లావాదేవీలకు ఆధారాలు ఉన్నాయట. ఆధారాలుంటే కోర్టులో సబ్మిట్ చేస్తే అయిపోద్ది కదా! ఆయనొచ్చి నిశ్శబ్దం ఉంటే ఏంది? క్షమాపణ చెప్పకపోతే ఏంటి? కోర్టు చెప్పిద్ది ఏం చేయాలో. కోర్టు శిక్షిస్తది. జైలుకి పంపిద్ది. అది ఎవరున్నా. ఇప్పుడు ఆధారాలు ఉన్న తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటది. ఇది చాలా గమ్మత్తుగా ఎట్లుందంటే కూటమి ప్రభుత్వంలో మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్‌లలో చెప్తారు. అక్కడ ఆధారాలున్నాయి. ఇక్కడ 1000,00,00,000, అక్కడ 100,00,00,000, అక్కడ కిక్ బ్యాక్స్ అని. మరి ఇయన్నీ అక్కడ ఇయ్యొచ్చు గదా! కల్తీ నెయ్యి విషయంలో ఇదే. ఇదిగో ఆధారాలున్నాయి. కొవ్వు కలిసింది, కొవ్వు కలిసింది. మరి అది ఆ రిపోర్ట్ ఏదో సిట్‌కి ఇచ్చుంటే సిట్ చాలా స్పష్టంగా చెప్పేది కదా! యెస్ నిజమే అని చెప్పి. ఈ కల్తీ మద్యం గూడా అదే. మరి అక్కడ ఆధారాలు లేదా? లేకుండా ఇన్వెస్టిగేషన్ చేస్తాండ్రా? ఉండి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే చెప్తారు ఉంది అని చెప్పి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పట్ల ఇటు కల్తీ నెయ్యిలో గాని, కల్తీ మద్యంలో. రాజకీయ నాయకులు చెప్తున్నారు. ఇది అన్నమాట గమ్మత్తు. ఒకవైపు సిఐడి చంద్రబాబు నాయుడు గారు పైన పెట్టిన కేసులేమో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని చెప్పి తొలగిస్తున్నారు. అక్కడ మాట్లాడాల్సిన సిఐడి మాట్లాడలా. వీళ్ళేం మిస్టేక్ ఆఫ్ అంటారు. మళ్ళీ ఇక్కడ మాట్లాడాల్సిన సిట్ మాట్లాడదు. వీళ్ళే ఆధారాలని అంటారు. ఇది ఒక వార్త ఆంధ్రప్రభకు సంబంధించి సాక్షి చూద్దాం. హ్మ్. కబ్జాల గీతం సర్కారు చోద్యం 5,000 కోట్ల విలువైన భూములు కొట్టేసిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్. ఆక్రమిత భూమిని అంతటిని చదును చేసేందుకు బరితెగింపు, ఇప్పటికే చురుగ్గా లెవెలింగ్ పనులు. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డు పీకేసిన వైనం, ప్రభుత్వ పెద్దల బెదిరింపులతో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ తీర్మానం. ఆపై జీవో రాకుండానే యథేచ్ఛగా పనులు. రాష్ట్రంలో తన బినామీలకు, బంధువులకు బాబు భూబందారాలు. ఇక పైగా 99 భూములు ఇస్తామంటూ సమర్థింపు. 2-3 నెలల క్రితమే కంపెనీలు పెట్టిన వారికి కూడా భూ దోపిడీ. ఎక్కడ లేని విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు, కంపెనీ పెట్టేయి, భూములు కొట్టేయి. కబ్జాల గీతం సర్కారు సోద్యం అని జీవీఎంసీలో ఒక తీర్మానం పెడితే అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం అయింది. జీవీఎంసీ కౌన్సిల్‌లో మీటింగ్ పెడితే. విశాఖపట్నం టీడీపీ ఎంపీ నారా లోకేష్ గారి తోడలుడు, బాలకృష్ణ గారి చిన్నల్లుడు, వారికి సంబంధించిన గీత యూనివర్సిటీ ఒక 5,000 కోట్ల రూపాయల విలువైన ఒక 54 ఎకరాల భూమిని కబ్జా చేసింది. ఆ కబ్జాను రెగ్యులరైజేషన్ చేయటం కోసం ప్రభుత్వం పోలీసుల ప్రహారాలో జీవీఎంసీలో తీర్మానం పెట్టారు. ఇక దీంట్లో ఇక సర్కారు సోద్యం చూడటంలే. సర్కారు దాన్ని రెగ్యులరైజ్ చేయటాన్ని చూస్తుంది. సోద్యం చూడటానికి తెలవక సోద్యం చూడటంలే. తెలిసి కబ్జా అని తెలిసి కబ్జాని ఎట్లా రెగ్యులరైజ్ చేయాలో, ఏ పోలీసులను కాపలా పెట్టి చేయాలో, ఇది కబ్జా కాదు సర్కారు సహకారంతోని చేస్తున్న కబ్జా. సర్కారు సహకారంతో రెగ్యులరైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యవహారం. అందుకే అప్పుడప్పుడు నారా లోకేష్ గారు అంటారు, అవును 99 పైసలకు భూములు ఇస్తాం. తప్పేంటి అంటారు. తప్పు కాదు. మీది కాదుగా భూమి. మీరు సంపాదించిన ఆస్తులలో ఇస్తే తప్పు లేదు. ప్రజల భూమిని తెసిపోయి నేనిస్తా, ప్రభుత్వ భూమిని తెసిపోయి నేనిస్తా తప్పేంటి అంటారు. ఎందుకంటే కుర్చీలో కూర్చోబెట్టారు కదా! మీ ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చిన వాళ్ళకి మెచ్చిన వాళ్ళకి భూములు ఇచ్చుకుంటే తప్పు లేదు. ప్రజలకు తప్పు కిందనే కనపడది. ఇచ్చేటోడికి ఎందుకు కనపడది? ఇచ్చేటోడు భూమి కాదు కదా! తప్పు కింద కనపడటానికి. మీ సొంత ఆస్తి ఇస్తే నిజంగానే తప్పో, ఒప్పో మీరు చెప్పే హక్కు ఉంటది. మీది కాదు కదా! ఇది వారు చెప్తున్నారు. రైట్. ఆ! గ్యారంటీ అప్పులు 1,77,000 కోట్లట ద్రవ్య విధాన పత్రంలో వెల్లడించిన ఆర్థిక శాఖ. 2025 డిసెంబర్ నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు ఇలా ఉన్నాయట. 2025 డిసెంబర్ నాటికి 1,77,000 కోట్లకు వచ్చింది గ్యారంటీ అన్ని ఒక్కొక్క శాఖకి ఇచ్చిన గ్యారంటీ అప్పులు అన్నీ కలిపితే.
ఇక వచ్చే మంగళవారం మళ్ళా బాబు సర్కార్ ఒక 3,000 కోట్ల అప్పులకి టెండర్ పెట్టిందట. మొత్తానికి ఇప్పుడు 3,00,000 కోట్ల సుమారుగా ఆ గ్యారంటీలైతే, అసలప్పులైతే మొత్తం జరిగినాయని జెప్పి ఒక వార్తని. రైట్. ఇది సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. హ్మ్. సేమ్ యాడ్. ఫుల్ పేజ్ యాడు. కౌలు చట్టం యూటర్న్. కౌలు చట్టం నుంచి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యూటర్న్ తీసుకుందట. బడ్జెట్ సమావేశాల్లో బిల్లు వస్తుందని ఆశపడ్డ వాస్తవ సాగుదారులు ప్రస్తావన సైతం లేకుండానే అసెంబ్లీ నిర్వాధిక వాయిదా. కేంద్రాన్ని మెప్పించేందుకైనా కేంద్రం ఒప్పుకోవట్లేదా కౌలు చట్టాన్ని? ఆ రోజు ఓట్ల కోసం నేను కౌలు చట్టం తెస్తాను, కౌలుదారులకు అంటే కౌలు రైతులకు కూడా నేను రైతు భరోసా ఇస్తా అని చెప్పారు. ఇప్పుడు రైతు భరోసా లేదు, అన్నదాత సుఖీభవ లేదు. అసలు వాళ్ళని రైతుల కిందనే గుర్తించటానికే సాహసం చేయలేని పరిస్థితి, అసలు మనసు పెట్టని పరిస్థితి. యూటర్న్ తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కౌలు చట్టం నుంచి యూటర్ను, గ్రామ వాలంటీర్ల నుంచి యూటర్ను, ఇంకా అనేక అంశాలు యూటర్న్లు తీసుకుంటూ ఉంటున్నారు. ఈ కౌలు చట్టానికి సంబంధించి అయితే బడ్జెట్ సమావేశాల్లో వాస్తవంగా బిల్లు వస్తుందని ఆశపడ్డారు రైతులు. సమావేశాల్లో బిల్లు రావటం కాదు, అసలు ఆ చర్చ లేదు. అసలు మొత్తం బడ్జెట్ సమావేశాల్లో రైతులు గానీ, కౌలు రైతులు గానీ, మహిళలు గానీ, విద్యార్థులు గానీ, నిరుద్యోగులు గానీ, ప్రజల సమస్యలు ఎక్కడన్నా ఉన్నాయా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, ప్రజల సమస్య ఎక్కడ లేదు. కేవలం లడ్డు కల్తీ, లడ్డు కల్తీ, జగన్ను, వైసీపీ. ఇదే నినాదం అసెంబ్లీ, శాసనమండలిలో నడిచింది. తప్ప అసెంబ్లీలోకి రాని జగన్మోహన్ రెడ్డి గురించి, అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండి 11 సీట్లు ఉన్న వైసీపీ, అసలు అటెండే కాని వైసీపీ గురించి పదే పదే జపం చేసి మాట్లాడారు తప్ప, మొత్తం అసెంబ్లీ సెషన్ చూస్తే జగన్ జపం తప్ప, వైసీపీ జపం తప్ప, ప్రజల జపం గాని, ప్రజల చర్చ గాని లేదు. ఇక కౌలు రైతు లేరు, అసలు రైతు లేరు. చర్చే లేదు. రైట్. అమరావతి గ్రోత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు స్వయం ప్రతిపత్తట, నేరుగా పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి ప్రభుత్వం ఉత్తర్వులు. అమరావతి గ్రోత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు స్వయం ప్రతిపత్తి ఇచ్చారట. ఇప్పటికే సీఆర్‌డీఏ అని ఉంది. ఇప్పుడు ఇంకోటి కొత్తది పెట్టారు. ఈ స్వయం ప్రతిపత్తులు, లేకపోతే సెల్ఫ్ సస్టైన్డ్ రాజధాని, ఫైనాన్షియల్ ఏమంటారు, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అని కొత్త కొత్త పదాలు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు. ఈ పదాలు, ఈ కార్పొరేషన్‌లు, సీఆర్‌డీఏలు వస్తున్నాయి, పోతున్నాయి గానీ అసలు అభివృద్ధి కావట్లే అక్కడ. భూములు ఇచ్చిన రైతులు వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తుంటే ఎప్పుడు అభివృద్ధి అయితే, ఎప్పుడు అభివృద్ధి చేసిన ప్రకటిస్తారు అని చెప్పి. అది అక్కడే ఉంది. రకరకాల కొత్త కొత్త విద్యలు పడుతున్నారు. కొత్త కొత్త వేషాలు వస్తున్నాయి తప్ప అది బయటికి రావట్లే. ఇది ప్రజాశక్తికి సంబంధించి. యెస్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.